కిడ్నీ ఇప్పిస్తానని తన వద్ద 50 లక్షల రూపాయలు తీసుకుని మోసగించానని నెల్లూరు నవాబుపేటకు చెందిన రసూల్ చంద్ రఘు అనే వ్యక్తిపై నెల్లూరు ఎస్పీకి ఫిర్యాదు చేశారు. అనేక ఆర్థిక ఇబ్బందులకు గురై తాను కిడ్నీ కోసం చందు రఘుకి డబ్బులు ఇచ్చానన్నారు. తనకు న్యాయం చేయాలని ఎస్పీని కోరారు. వెళ్తేమో అతను అగ్రిమెంట్ రాయించారు సార్. క్యాష్ ఇచ్చారు సార్. మా దగ్గర కొద్దిగా యాప్లో కొద్దిగా యాప్లో ఇచ్చేసి నాయబ్ రసూల్ అనే నేను కిడ్నీ పేషెంట్ని. అతను డబ్బులు తీసుకొని కిడ్నీ వేపియాలంటే డబ్బులు ఇవ్వడం లేదు. అందుకు మోసం చేశారు. నా దగ్గర తీసుకున్నారు. నేను 2 సంవత్సరాల నుంచి చికిత్స పొందుతున్నాను. హాస్పిటల్ పేరు చెప్పాలా, రెయిన్బో హాస్పిటల్లో చికిత్స పొందుతున్నాను. ఇక్కడే మా అబ్బాయి దగ్గర ఉంటున్నాను. కాబట్టి నాకు న్యాయం చేయాల్సిందిగా కోరుతున్నాను. కిడ్నీ వేపించుకోవడానికి చందు రఘు ఏం చేస్తాడు అతను? జాగ్రత్త ఇట్లా ఎన్టీఆర్ నగర్ 2 సంవత్సరాలు అవుతుంది సార్. కిడ్నీకి వేపిస్తానని తీసుకున్నాడు సార్. ఇంకేం చెప్పలేదు సార్. ఎవరి ద్వారా వేపిస్తానని చెప్పారు? ఎవరి ద్వారా అంటే అది ఏం చెప్పలేదు సార్. డబ్బులు అడిగితే ఏం చెప్పలేదు సార్. ఒకసారి హాస్పిటల్ కూడా వచ్చారు సార్. అతను నాకు ట్రీట్మెంట్ జరుగుతున్నాక హాస్పిటల్ కూడా వచ్చారు, చూశారు. కాకపోతే డబ్బులు 1 రూపాయి కూడా ఇవ్వలేదు సార్. నాకు డబ్బులు ఇప్పించే న్యాయం కావాలి సార్. నా ఆరోగ్య పరిస్థితి డయాలసిస్ జరుగుతుంది సార్. నా దగ్గర ట్రీట్మెంట్ కూడా డబ్బులు లేవు. అతను మోసం చేశాడు. నాకు డబ్బులు ఇప్పాల్సిందిగా కోరుతున్నాను. తొందరగా ఎస్పీ ఆఫీస్కి వచ్చాను. ఏం చెప్పారు? సొంతంలో అక్కడ నవాబుపేట ఎస్పీ గారి కలవమన్నారు, సిఏ గారి కలవమన్నారు. నాయబ్ రసూల్ చందు రఘు అతనికి నేను డయాలసిస్ పేషెంట్ కాగా ఆస్తులు అన్ని అమ్మి 50 లక్షలు క్యాష్ ఉంటే ఇచ్చాను. అతను ఇప్పుడు కిడ్నీ ఇచ్చే సమయంలో డబ్బులు ఇవ్వలేదు. ఇప్పుడు చాలా ఇబ్బంది పడుతున్నాను. నా పేరు కాజా మస్తాన్ అండి. నేను హెచ్డిఎఫ్సి లైఫ్ లో పనిచేసేవాడిని. నాతో పాటు పనిచేసేవాడు చందు రఘువర్ధన్ అతను నాకు స్నేహితుడిగా ఉన్నాడు. ఆఫ్టర్ 2 years తర్వాత నాకు అతను పరిచయం అయ్యి మళ్ళీ నేను డెవలప్ అయ్యాను అది ఇదని చెప్పేసి నా దగ్గర బంగారము స్థలాలు ఇవన్నీ అమ్మించి ఇల్లు అంతా అమ్మించేసి నా దగ్గర 89 లక్షలు తీసుకున్నాడండి. ఇప్పుడు డబ్బులు అడగగా ఏం చెప్తానంటే సిపిఎం పార్టీ వాళ్ళని ఇంకో పార్టీ వాళ్ళని తీసుకొచ్చేసి బెదిరిస్తా ఉన్నాడు. నాకు సిపిఎం పార్టీ అంటే నాకు చాలా అభిమానం. కానీ వాళ్ళు ఎందుకు చీటర్స్ ని సపోర్ట్ చేసి మాలాంటి వ్యక్తుల్ని ఇబ్బంది పెడుతున్నారంటే అంత ఇబ్బంది పెడుతున్నారు. దయచేసి సిపిఎం పార్టీ వాళ్ళకి పేదల వైపు నిలబడి మాకు సహకరించి మాకు సహాయం చేయండి. దీని ద్వారా మాకు ఏంటంటే మాలాంటి కుటుంబాలకి మీరు సహాయం చేస్తే రేపు మీ పార్టీకి మంచి పేరు వస్తుంది. ఇది విన్నవించుకుంటున్నాను. మీ పేర్లు అయితే చెప్పలేకపోతున్నాను. ఎందుకంటే మీరే అర్థం చేసుకోండి. అటువంటి చీటర్స్ కి మీరు బయట బహిష్కరించండి. మరెన్నో వీడియోల కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని క్లిక్ చేసి యాక్టివేట్ చేసుకోండి.